హలో ఎవరివన్, నా పేరు డాక్టర్ బాలాజీ బల్గాని, కార్డియాలజిస్ట్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, హార్ట్ అటాక్లో రకాలు ఉంటాయా అండి అని అడుగుతూ ఉంటారు. సో మనం ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. హార్ట్ అటాక్లో రకాలు ఉంటాయండి. అండర్లయింగ్ మెకానిజం బట్టి హార్ట్ అటాక్లో 5 రకాలుగా క్లాసిఫై చేశారు. సో ఇవేంటి వన్ బై వన్ చూద్దాం. మొదటి రకం వచ్చి స్పాంటేనియస్ ఎంఐ అంటారు. వీటిలో ఏమవుతుందంటే హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్, దాని సివియారిటీ బట్టి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని అంటారు. రెండో రకం హార్ట్ అటాక్స్ ఏంటంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ హార్ట్ అటాక్స్ అంటారు. వీటిలో ఏమవుతుందంటే హార్ట్ రక్తనాళాల్లో స్టేబుల్ బ్లాక్స్ ఉన్న లేదా రక్తనాళాలు స్పాజం అంటే ఒత్తుకుపోవడం వల్ల, లేకపోతే బీపీ బాగా తక్కువ ఉండడం వల్ల, బీపీ బాగా ఎక్కువ ఉండడం వల్ల, లేదా హార్ట్ రేట్ బాగా అబ్నార్మల్గా ఎక్కువ ఉండి ఎరిథీమియాస్ అంటారు, అది అన్స్టేబుల్గా ఉన్నా కూడా ఈ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. మూడో రకం హార్ట్ అటాక్ ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్ అంటారు. హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకురాకముందే చనిపోవడం. సో ఎంఐ రిలేటెడ్ టు సడన్ కార్డియాక్ డెత్ మూడో రకం. నాలుగో రకం హార్ట్ అటాక్ ఏంటంటే పీసీఐ రిలేటెడ్ హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం స్టెంట్ వేసే ప్రొసీజర్ని పీసీఐ అంటాము. సో ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చినా లేదా స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ బ్లాక్ అయినా ఇది నాలుగో రకం కింద హార్ట్ అటాక్ టైప్ అంటారు. ఐదో రకం హార్ట్ అటాక్ ఏంటంటే బైపాస్ సర్జరీ చేసిన పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావడం. సో ఇవండి 5 రకాల హార్ట్ అటాక్. అండర్లయింగ్ మెకానిజం పెట్టి మనం ఇలా డివైడ్ చేస్తాము. మోస్ట్ కామన్ ఏంటంటే ఫస్ట్ టైపే. చాలామందికి సడన్గా పెయిన్ రావడము, ఈసీజీ చూస్తే చేంజెస్ ఉండడం, మళ్ళీ ఎకో స్కాన్లో ప్రాబ్లం ఉండడం, బయోమార్కర్స్ అని ట్రోపనిన్ లెవెల్స్ ఎలివేట్ ఉండడం. సో మోస్ట్ కామన్ అయితే ఫస్ట్ టైప్ చూస్తుంటాం. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.